Yes, so welcome back to the channel, guys. After a long time, I'm going to make it this because I recently went to Mumbai. I got some shots to show you, and there is a small thing I wanted to say you. Please try to avoid this, kids. Try to avoid this video, kids, because this video going to be watched some mature fellows and students because I'm going to tell you somewhat facts and somewhat reality. So many people thinks like that will not happen, that will be blah blah blah, like bro यही होगा, इधे आइतది. So try to watch totally video and try to use earphones because మీరు మళ్ళీ చెప్పొద్దండి నో మాన్ బూతులు మాట్లాడి చెడగొడుతున్నావు లైక్ దట్. బికాజ్ ఎందుకంటే బయట వెళ్ళినాక ప్రపంచం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లోడికి తెలుసు బూతులు, అండ్ ఎవ్రీ వన్ షుడ్ నో. This is the reality after when you go for outside for the jobs. Okay, so try to understand and try to watch total video, and let's begin the video. And everything is going to be some points which is you should be listen. Okay, उसमें थोड़ी बहुत गाली है, यानी some vulgar language I have used, but you will get it why I have used it. Okay, let's begin. సో ఎస్, ఇవన్నీ నాకు కావాల్సిన వస్తువులు అనమాట. సో ఇవన్నీ బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను, బట్టలు కూడా పెట్టేసుకున్నాను. సో అక్కడ ముంబైలో ఏమైనా వర్షం పడతాయేమో అని నాకు క్రిష్ 3 జాకెట్ వేసుకున్నాను. అండ్ అక్కడ నుంచి బయలుదేరిపోయి రైల్వే స్టేషన్కి అనేది వెళ్ళిపోయినాము. సో అక్కడ వెళ్తా ట్రైన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చింది. సో ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ వచ్చేసరికి నేను కాసేపు చిల్ అయినాము రైల్వే స్టేషన్లో. ఇంకా మా ఫ్రెండ్ గారు ఏసీ బుక్ చేసినాడు, థర్డ్ ఏసీ. సో ఇంకా ట్రైన్లో వెళ్ళి కూర్చున్నాము. ఆ వీడియో తీయలేకపోయినాను ఎందుకంటే కొంచెం ట్రైన్ అనేది ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది కాబట్టి. సో ఇంకా తాత వెనకాల ఎలా చూస్తున్నాడు చూడండి. అండ్ మా ఫ్రెండ్ గారు సర్దుకుంటున్నాడు నిద్రపోయేకి. నాకేమో దగ్గు ఉండింది. సో దగ్గి రాత్రి నిద్రపోలే. నెక్స్ట్ థింగ్ నిద్ర పట్టినాక పక్కన చిన్నపిల్లలు ఉంటారు, ఇంకా ఆ ఏడుపు స్టార్ట్ చేసినారు రాత్రి 2-3కి. మళ్ళీ పొద్దున్నే లేచి ఒక మంచి కాఫీ మిల్క్ తాగినాము. అండ్ అలాగే మా ఫ్రెండ్ గారు ఏం చేస్తున్నాడు చూడండి. ముచ్చట్టుకుందిరా. సో వి ఎంటర్ ఇన్ ద కిచెన్. చదువుకోకపోతే ఎన్ని కష్టాలు వస్తాయని తెలియక చదువుకోవాలి. అయినా కూడా చదువు కంప్లీట్ చేసినాము. బట్ వీఆర్ స్ట్రగలింగ్ బ్రో. వాట్ ఆర్ యు డూయింగ్ బ్రో? స్టిల్ స్ట్రగలింగ్. సో అలాగే చూస్తా మాట్లాడుకుంటా లంచ్ టైం అయిపోయింది. అండ్ లంచ్ కూడా వచ్చేసింది. వాళ్ళు కనుక్కొని పోతారనమాట లంచ్లో ఏం కావాలని. సో నేనైతే మీల్ చెప్పినాను, మా ఫ్రెండ్ గారు అయితే ఎగ్ బిర్యానీ చెప్పినాడు. సో అలా లంచ్ అయిందో లేదో బయట కొంచెం వ్యూ చూస్తా, కాఫీ తాగుతా ఎంజాయ్ చేస్తాను. అప్పుడప్పుడు మధ్యలో పడతా ఉండాలి మన కడుపుకి, అది కాఫీ అయినా టీ అయినా ఏ స్నాక్ ఐటమ్ అయినా. మావాడు సిగ్గుపడుతున్నాడు గాయస్. ఎస్, ఇంకా అందరు తినేసి కొంచెం బయట స్టెప్ దగ్గర కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ ఎంజాయ్ చేస్తా ఇంకా కండాల అని ఒక ఇది ఉంది బ్రో ప్లేస్. ఆ ప్లేస్కి అయితే రీచ్ అయినాము. ఆ ప్లేస్ నుంచి బయట వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది బ్రో. లాస్ట్ టైం అయితే డే టైం పోయినాము కాబట్టి అంతగా అనిపించలేదు, కానీ కాబట్టి నైట్ టైం అయితే వావ్, ఇట్స్ లుక్స్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఇట్స్ కేకా డ్యూడ్. సో ఈ వ్యూ చూసుకుంటా కండాల అనేది దాటిపోయినాం. అండ్ నైట్ టైం అయితే వెళ్ళాలని చూసినారు కదా, ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వ్యూ యూ విల్ ఎంజాయ్ ఇట్ వెన్ ఎవర్ యూ గో టు బై ట్రైన్ ముంబై. యూ విల్ కెన్ సీ దిస్ టైప్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ది అప్ స్టేర్స్. బికాజ్ నైట్ టైంలో పోతే మీకు బాగా వ్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మా స్టేషన్ కూడా వచ్చేసింది. సో సో ఈసారి ఫైనల్గా ప్లాట్ఫామ్ మీదకి దిగినాం. నాకైతే బిజినెస్ మ్యాన్ మూవీలో సీన్ గుర్తుకొస్తాను. డన్ డన్ డన్. సో ట్రైన్ దిగగానే లోకల్ ట్రైన్ పట్టుకొని ఇంకా మా అన్న వాళ్ళ రూమ్కి వెళ్ళాము. మా అన్న వాళ్ళ రూమ్లో కొంచెం స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా రూమ్స్ వెతికేకి వెళ్ళిపోయినాము. ఇంకా కొంచెం బాడీ చెక్అవుట్ ఇచ్చుకొని
సో ఎస్, వెల్కమ్ టు ది ముంబై ఆఫ్ లోకల్ ట్రైన్స్. ముంబైలో మీరు కనుక వెళ్తే ఇలాగే వెళ్తూ ఉంటారు, పైకి కిందికి, ఎక్కడ చూసినా జనాలు జనాలు. నువ్వు దొబ్బుకొని కింద పడిపోయినా చచ్చిపోయినా నిన్ను పట్టించుకునేవాడు పక్కన కూడా ఉండడు. సో ఇది ముంబై. దొరికేసింది, లంచ్ చేసుకున్నామని పిజ్జా అట్లు ఇవన్నీ తినేసి బయటకు అనేది వచ్చేసినాము. అండ్ నాకు ఒకటైతే అనిపించింది బ్రో, వీ కెన్ లివ్ వేర్ ఎవర్ వీ వాంటెడ్, బట్ ఎలాగోలా బతికేద్దామని ముంబైకి వచ్చే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుండండి, బికాస్ గుర్త చినిగిపోతే అది మాత్రం రాసి 12 cars parked local for Chhatrapati Shivaji Maharaj Terminus. This local will halt at Mulund, Ghatkopar, Kurla, Dadar. సో వెల్కమ్ టు ది ముంబై డ్రీమ్ ఆఫ్ సిటీ లౌడా. అనుకున్నంత ఈజీగా లేదు ముంబై. సో నేను బెంగళూరు తెంగేస్తాను. దయచేసి ఒక మాట గుర్తుగా తెగించుకోవాలంటే మమ్మీ కాదు, ఎందుకంటే నీలాంటి కుప్పల్లో ఉన్నారు. నేను దింగేస్తా, పీకేస్తా, కొట్టేస్తా అనుకుని వచ్చినప్పుడు ఇంతమందిలో ఎవరిని పిగుతావో చెప్పు. సో అలాంటి ఊహలు ఏం పెట్టుకోకుండా యుద్ధం చదువుకొని నీ ఊళ్ళో పని. అందరూ ఒక బ్యాగ్ ఎక్కే గుర్తు తెగించుకోవాలంటే నేను ఈ బ్యాగ్ వేసుకొని ఎంతమందిలో నిలబడాలంటే నాకు గుర్తు చెక్కేస్తాను. సో బస్సుల్లో బస్సుల్లో వెళ్దాం అనుకునే అన్ని బస్సుల్లో లేట్ అయిపోతుంది. ట్యాక్సీలో వెళ్ళాలనుకుంటే నీ ఆశ ఉంటుంది. సో మొత్తం మోసుకొని ఊళ్ళో షాప్ పెట్టుకో, లేకపోతే చుట్టుపక్కల జాబ్ చేసుకో, అంతేకాని ముంబైకి రావద్దు. బస్ ఎక్కితే దిగించుకుంటావు. ఇది నా ప్రాక్టికల్లీ సెకండ్ టైం నేను దిగించాను. ఖాళీ है रे, ट्रेन खाली है रे. సో ఈ ట్రైన్లో మేము ఎక్కాలి, ఖాళీ. సో ఇక్కడ ఉండలేక నేను రిటర్న్ వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్ కానీ వచ్చేసి మళ్ళీ ఎప్పుడు కలిసేది తెలియదు కానీ, బట్ వీ విల్ మేక్ సూన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, థ్యాంక్ యూ. So yes, after going to all through this, I have seen and I have learned one thing. ఖచ్చితంగా ఎదిగే కొద్దీ కష్టపడాలి. అండ్ నెక్స్ట్ థింగ్, నేను ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం ముంబై పోయినాం. ఫస్ట్ టైం నేనైతే లోకల్ ట్రైన్స్లో వెళ్ళలేదు, సో అందుకని నాకైతే అంత అనిపించలేదు. సెకండ్ టైం పోయినాక లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసినాక నాకు అనిపించింది ఏమంటే, ప్రతి ఒక్కడు జీవితంలో కష్టపడుతున్నాడు. ప్రతి ఒక్కడు, for this someone for food, someone for clothes, someone for houses. నాకు కొంచెం అని వస్తుంది. నవ్వుకున్న వాళ్ళు నవ్వుకోండి. ఓకే, కమ్ టు ది పాయింట్. పాయింట్ ఏమంటే, నేను లోకల్ ట్రైన్స్లో ట్రావెల్ చేసినాక ఇంకా నేను అంత లగేజ్ చేసుకుని ట్రావెల్ చేసిన కాబట్టి నాకు కొంచెం కష్టం కూడా అనిపించింది. వన్స్ అంటే వన్ వీక్ 1 monthలో అలవాటు అనేది అయిపోతుంది. కానీ మీరు ఆలోచించాల్సింది ఏమంటే, నేను అక్కడ ఉండి ఆలోచించింది ఇదేమంటే, పాయింట్ ఏమంటే, ఈజీగా వీ కెన్ గెట్ ఇట్ సమ్ మనీ, ఓకే, బై సోషల్ ప్లాట్ఫామ్ అండ్ సోషల్ మీడియా, లైక్ దిస్ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వీ కెన్ గెట్ లైక్ ట్రేడింగ్ సంథింగ్, ఎవ్రీథింగ్ ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ వీ షుడ్ లర్న్ సంథింగ్. అది చదువుకోవాలంటే వీ షుడ్ గో ఫర్ కాలేజెస్. అండ్ కాలేజెస్ అనేవి కూడా కొన్ని అన్ని నేర్పిస్తాయి, కానీ కొన్ని నేర్పించాల్సింది నేర్పించదు. లైక్ పేషెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు నువ్వు సార్ కోసం సైన్స్ కోసం తిరిగే కొద్దీ, అండ్ సార్ వాళ్ళ దగ్గర కొంచెం
అంటే కొంచెం వాళ్ళు తిప్పించుకుంటారు. అక్కడ నీకు పేషెన్స్ అనేది ఉండాలా. ఆ పేషెన్స్ ఎక్కడ ఉందనుకో నీ ఫ్యూచర్లో ఆ పేషెన్స్ అనేది పనికొస్తుంది అని నాకు ఇప్పుడు అర్థమైంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటే జాబ్స్ ఈజీగా దొరుకుతాయి. అవి దొరికేవి కూడా 20,000, 25,000, 30,000. దాని నుంచి దొరకాలన్నా నీకు ఎక్స్పీరియన్స్ అడుగుతారు, ఫ్రెషర్ అంటారు, బ్లా బ్లా లైక్ దిస్ లాగుతారు. అండ్ అందుకని వచ్చి కొంచెం బాగా కష్టపడి ఎంత బాగా నేర్చుకున్నా కూడా నీ ఓన్ బిజినెస్ పెట్టుకోవడంలో ఉన్న కిక్కు నువ్వు జాబ్ చేయడంలో ఉండదు. ఎందుకంటే నీకు వచ్చి నేను ఇప్పుడు ఉండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే 10th క్లాస్ పాస్ అయిన నా కొడుకు ఇచ్చే బూతులు ఉంటాయి బ్రో. బీటెక్ పాస్ అయిన నా కొడుకుకి ఇస్తాడు వాడు కొట్టే బూతులు ఇస్తూ ఉంటారు. సో ఆ బూతులు లేకన్నా యూ షుడ్ బి హ్యావ్ సమ్ బిజినెస్. నేను చెప్పడం లేదు కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు, బట్ యూ షుడ్ come for job, you should make some money, after that you should go through the business. ఎందుకంటే కొందరి దగ్గర డబ్బులు ఉన్నోల్సిన వాళ్ళు ఇలా చేయాలో లేని వాళ్ళు ఇలా చేసుకుంటే బెటర్. అండ్ బిజినెస్ ఇస్ ఎ బెస్ట్ ఆప్షన్. అండ్ బిజినెస్ అయితే ఇప్పుడైతే చిల్లర కూడా అయిపోయింది. సో ట్రై టు గెట్ ఏ న్యూ బిజినెస్, న్యూ ఐడియాస్, ఇన్వెస్ట్ మనీ ఇన్ సమ్ న్యూ ప్లేసెస్, న్యూ ఐడియాస్. అండ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఏంటి లైక్ ప్రొడక్షన్, లైక్ వెన్ సమ్వన్ డోంట్ హ్యావ్ మనీ, వెన్ సమ్వన్ హ్యావ్ ప్రాజెక్ట్స్, give them and implement them and show them to the public when you have money. So give them a chance. This is I'm going to say. And you can get on by the social media platforms like everything. So don't be ashamed to take a video. నాకు ఇక్కడ వచ్చి అలవాటు బాగా గమనించింది ఏమంటే సిగ్గు లేకుండా తీసుకున్న వీడియోలు తీస్తున్న నా కొడుకులు అయితే వేరే లెవెల్గా, వేరే హ్యాపీగా, వేరే హౌసెస్ తీసుకుని వేరే లెవెల్ బతుకుతున్నారు. మనం సిగ్గుపడుతూ వీడియోస్ తీసుకుంటా ఉన్నామనుకో, సిగ్గుపడతా ఉంటామనుకో, వీ కాంట్ గెట్ ఆన్. సో ట్రై టు మేక్ ఏ వీడియో, ట్రై టు టెల్ ఏ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ వెన్ యూ హ్యావ్ సమ్ కంటెంట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, దిస్ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు సే. అండ్ థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ ఇట్, లైక్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, ప్లీజ్ కీప్ ఇట్ ఆన్ ది వే. థ్యాంక్ యూ. నేను చెప్పిందంతా మాకు పోయినా కూడా అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ.